గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వేత్రి న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చాగలమర్రి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో విశేష పూజలు, పోటెత్తిన భక్తులు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో మంత్రి విశ్వరూప్ పర్యటన, నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ. ఇంటి పన్ను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ, వ్యతిరేకించిన సిపిఎం పార్టీ నేతలు. విశాఖలో దివ్యాంగుల రిలే నిరాహార దీక్షలు, హక్కుల చట్టాన్ని ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్. కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేరు మారుస్తున్నారు, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే, కర్నూలు జిల్లా చాగలమర్రి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు జరిపారు. ఇందులో భాగంగా జ్వాలతోరణ కార్యక్రమం, శివపార్వతుల పల్లకి సేవ నిర్వహించారు. అనంతరం భక్తులకు అల్పాహార వితరణ, భజన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ రామసుబ్బారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు బడిగెంచల దామోదర్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. విశాఖలో పోలీసులు అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు. ఒరిస్సాలో తయారు చేసిన మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 250 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మద్యాన్ని తయారు చేస్తున్న ముడి సరుకులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
లేవి చూడండి పడిపోతాయి. ఆ స్లిప్ ఇవ్వమండి మేడం, అటు ఇటు జరుపుకోండి, దగ్గరికి గ్యాప్ ఉండదు. ఈ ఒకసారి ఇస్తాను. ఒక్కసారి కూర్చొని నివర్ తుఫాను దృష్ట్యా సహాయ చర్యల్లో భాగంగా బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో 12 మండలాల్లో 5,690 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. బాధితులను ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, పునరావాస కేంద్రాలు, పంచాయతీ కార్యాలయాలు, రైతు భరోసా కేంద్రాలకు తరలించారు. బాధితులకు మంత్రి బాలినేని శ్రీనివాస్ ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని అందజేశారు. కర్నూలు జిల్లా తుంగభద్ర పుష్కరాలతో పుష్కర ఘాట్లన్నీ భక్తుల కోలాహలంతో కలకలలాడుతున్నాయి. తుంగభద్ర నది తుంగ, భద్ర అనే 2 నదుల కలయిక. కర్ణాటకలో పుట్టిన తుంగభద్ర తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాల మీదుగా ప్రవహిస్తోంది. కర్ణాటక నుంచి కర్నూలు జిల్లా కౌతాల మండలం మేలగనూరు వద్ద రాష్ట్రంలోకి ప్రవేశిస్తోంది.
తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లాలోని ఐజా మండలం కటుకనూరు వద్ద తుంగభద్ర రాష్ట్రంలోకి ప్రవేశిస్తోంది. చివరగా సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో కలుస్తోంది. ఈ ఏడాది వర్షపాతం అధికంగా నమోదు కావడంతో తుంగభద్ర జలకలతో కలకలలాడుతోంది. పుణ్య స్నానాల కోసం వేలాదిగా వస్తున్న భక్తులతో ఆధ్యాత్మిక వాతావరణం తొణికిసలాడుతోంది. పుష్కరాల సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తుఫాను కారణంగా నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని కడప జిల్లా పొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి కోరారు. రైతుల సమస్యలతో పాటుగా పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో తన వంతు సాయాన్ని అందిస్తానని తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన నష్ట తీవ్రతపై అంచనా వేశారు. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్యే తన నెల వేతనాన్ని రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ 10-15 రోజులు గ్రామాలలోనే మీరు దాదాపుగా సంసారం చేసిన పరిస్థితుల్లో మీరు ఉండాలి. ప్రతి రైతు పట్ల కూడా మీరు మానవతా హృదయంతోనే మాట్లాడాలా. వాళ్ళు చెప్పేది మనం వినేదానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి. ఎంతసేపు మాకు తెలుసులేదు, నువ్వు చెప్పాకు, నువ్వు రాసుకుంటావులే, అట్లా కాదు. ప్రతి రైతు యొక్క ఆవేదనను, వారి కష్టాన్ని, నష్టాన్ని వారి భాషలో చెప్పినప్పుడు వినగలిగి నోట్ చేసుకొని అన్నిటినీ సమకూర్పు చేసుకొని మన ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేటప్పుడు ఒక 5-10% దానికి ఎక్సెస్ పెట్టుకొని మనము ఇచ్చే ప్రయత్నం చేయాలి. తప్పకుండా ఈ రాజపాలెం మండలంలో కానీ ప్రొద్దుటూరు మండలంలో కానీ ఈ ప్రభుత్వం రైతుల పట్ల మా ప్రభుత్వం, మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్షర సత్యం రైతు బాంధవుడు, దాంట్లో తిరుగులేదు. ఆయన ఎక్కువ పెద్దపీట వేస్తాడది 3టికి. ఒకటి వ్యవసాయము, ఆరోగ్యము, విద్య. ఈ 3టికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటప్పుడు ఏ సంక్షేమ పథకానికి ఇచ్చే డబ్బైనా 4 దినాల ఆలస్యమైనా పర్వాలే, ఏ సంక్షేమ పథకానికి ఇచ్చే దాంట్లో 4 రూపాయలు తక్కువైనా పర్వాలే, వ్యక్తిగత అభిప్రాయం నాది. కానీ వ్యవసాయానికి జరిగిన నష్టానికి మాత్రం, రైతులకు జరిగే గౌరవానికి సంబంధించి కానీ, వారికి జరిగే నష్టపరిహారం విషయంలో కానీ, వారిని అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చే విషయంలో కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఒక్క దినం కూడా ఆలస్యం చేయకూడదు. 1 రూపాయి వాళ్ళకి ఎక్కువ ఇచ్చినా నష్టం లేదు, 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చినా నష్టం లేదు నాకు తెలిసినంత వరకు.
అయితే మరి ఇదే పరిస్థితుల్లో ఎమ్మెల్యేలకు బాధ్యత ఉంది, ప్రభుత్వ అధికారులకు మీకు బాధ్యత ఉంది, ప్రభుత్వానికి బాధ్యత ఉంది, మీడియా సోదరులకు కూడా బాధ్యత ఉంది రైతును కాపాడడానికి కావాల్సిన పరిస్థితి. ఈ సందర్భంలో నేను ప్రొద్దుటూరు నియోజకవర్గ శాసనసభ్యునిగా రైతు కుటుంబంలో జన్మించిన వ్యక్తిగా రైతుల పట్ల నాకుండే గౌరవానికి సంబంధించి శాసనసభ్యులకు కొంత స్ఫూర్తిదాయకంగా ఉండాలా, ప్రభుత్వానికి కూడా వారి నియోజకవర్గాల్లో ఉండే లీడర్లు ఎమ్మెల్యేలు రైతుల పట్ల ఎంత బాధపడుతున్నారు, జరిగిన ఈ తుఫాను వల్ల నష్టం ధర ఎంత బాధపడుతున్నారు, ప్రభుత్వానికి ఎటువంటి నివేదిక ఇవ్వాలనే ఆలోచనతో నా దగ్గరకు వస్తున్నారు, ఎంత వెలకు వాళ్ళ రైతులు సంరక్షించుకోవాలనే బాధ ఉంది అనే విషయం ముఖ్యమంత్రి గారికి తెలిసేదానికైనా, మిగతా ఎమ్మెల్యేలకు స్ఫూర్తిదాయకం ఉండేదానికైనా నా వరకు నా మండలానికి సంబంధించి నా నియోజకవర్గం నుండి ఈ 2 మండలాలకు సంబంధించి ఉండే ఏవైతే రైతులకు నష్టం జరిగిందో నాకు పదవీ కాలం 60 నెలలు. ఎంత? 60 నెలలు. 60 నెలల కాలంలో నాకు 14 నెలల కాలం అయిపోయింది. అంతేనా? జూన్ 14 నెలలు అయిపోయింది, 15 అయిపోయింది, ఇంకా 45 నెలల కాలం నాకు ఇంకా ఉంది. ఒక్కొక్క నెలకు నాకు వచ్చేది దాదాపుగా 2 లక్షల రూపాయలు గౌరవవేతనం వస్తుంది. నా 45 నెలల గౌరవవేతనాన్ని మీకు అందిస్తానా? నేను పాత్రికేయ సోదరుల ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తానా? నా 45 నెలల గౌరవవేతనాన్ని రైతులకు అందించమని చెప్తానా నేను? అంటే నాకు వచ్చే ఒక్కొక్క 2 లక్షల రూపాయల చొప్పున 90 లక్షలు వస్తుంది. 90 లక్షల రూపాయలు మీ చేతికి నా నగదు రూపంలో చెల్లిస్తా, ప్రతి నెల వాళ్ళు ఇచ్చేది నేను తీసుకుంటా. అర్థమైంది నేను చెప్పేది? అంటే నాకు వచ్చే గౌరవ వేతనాన్ని పూర్తిగా వీరి ద్వారా సంక్రమించిన ఈ పదవి ద్వారా నా గౌరవానికి ఇచ్చే వేతనాన్ని దాదాపుగా 45 నెలలకు సంబంధించిన 90 లక్షలను అధికారులైన మీ చేతికి 31 తారీఖు లోపల అందిస్తాం. ఆ డబ్బును ప్రభుత్వం వారు ఇచ్చిన డబ్బుతో పాటే మీరు కూడా పంచండి. మిగతా ఎమ్మెల్యేలకు కూడా అది కొంత వాళ్ళ నియోజకవర్గాల రైతులకు సంబంధించి స్పందించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తానా? కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేరు మారుస్తూ ప్రస్తుత ప్రభుత్వాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆరోపించారు. అనంతపురం జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వారసత్వ రాజకీయాలు చేస్తున్న రాజకీయ పార్టీలు ప్రజల సంక్షేమాన్ని గాలి కొదిలేశాయని మండిపడ్డారు. సంక్షేమం పేరుతో అప్పులు చేస్తూ ప్రజలపై అప్పుల భారాన్ని మోపుతున్నాయని, మౌలిక సదుపాయాల పేరుతో అప్పులు చేసి అధోగతి పాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అభివృద్ధి చెందితేనే ప్రజలు మెరుగైన పాలన పొందుతారని అన్నారు. నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్. ప్రతి విషయం పనిచేస్తూ అందరినీ కలుపుకొని వెళ్తూ అందరూ కూడా ముదరాజు గారు, ఉమేశ్వర గారు ఒకరి తర్వాత ఒకరు అనుభవ రాహిత్యంతో పరిపాలన చేస్తూ కాలం నిలబెడుతున్నారు. అన్నదాతకు అండగా నిలబడాల్సింది ఎన్నికల సమయంలో రైతుల గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పి ఎన్నికల తర్వాత బోడిమల్లయ్య చందంగా గాలి వదిలేస్తున్నారు. పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించాల్సిన పోయి వారిని కేవలం ఎన్నికల సమయంలో వారి ఎమోషన్స్ను వాడుకొని కులం పేరుతో వాళ్ళని రెచ్చగొట్టి లేదా సాధ్యం కాని విషయాల గురించి మాట్లాడి ఎన్నికల తర్వాత వారి కోసం అండగా నిలబడకుండా ఏ రకమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా వారిని తీవ్ర నిరాశ నిస్పృహలకు నెట్టివేసి ఈ రాష్ట్రం నుంచి అన్ని అర్హతలు ఉన్నప్పుడు కూడా పక్క రాష్ట్రాలకు పోయి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని వలసపోవాల్సిన ఒక దౌర్భాగ్యకర పరిస్థితిని కల్పిస్తున్నారు. మహిళల గురించి, మహిళల సాధికారత గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఒక దౌర్భాగ్యకర పరిస్థితి మన ఊర్లలో, మన పల్లెల్లో, మన గ్రామాల్లో మన అక్క, మన చెల్లి ఆరు బయటికి వెళ్ళాలంటే సూర్యాస్తమం తర్వాత, సూర్యోదయం కాకముందు బహిర్భూమికి వెళ్ళే ఒక దౌర్భాగ్యకర పరిస్థితి ఇంకా ఈ రాష్ట్రంలో కొనసాగుతోంది. ఏ ప్రభుత్వానికైనా, ఏ ప్రభుత్వాది నేతకైనా
ఒక ప్రాథమిక బాధ్యత ఈ ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచడం. గతంలో పాలించిన పార్టీలు, ప్రస్తుతం పాటిస్తున్న పార్టీలు వాటి మీద దృష్టి పెట్టకుండా పుట్టబోయే బిడ్డల మీద కూడా ఒక అప్పుని, ఒక రాష్ట్రాన్ని డెట్ ట్రాప్లోకి నెట్టేసి పుట్టబోయే బిడ్డల మీద కూడా వేల కొద్ది అప్పు పెరుగుతున్నారు. యువత గురించి విస్మరిస్తున్నారు. కేవలం వాళ్ళ కుటుంబ. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పలపాడులో భారీగా నకిలీ మద్యం పట్టుబడింది. భూమిలో పాతిపెట్టిన 16,500 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 18 మంది నిందితులను అరెస్ట్ చేసి మద్యం తయారీ మిషన్లను సీజ్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇంటర్ స్టేట్ గ్యాంగ్ను మనము ఈరోజు క్రాక్ చేయడం జరిగింది. టోటల్గా మనకి 19 మెంబర్స్ ఓవర్ ద లాస్ట్ 1 వీక్లో పికప్ చేశాము. ద రీజన్ వీ డిడ్ నాట్ కమ్ బిఫోర్ ద ప్రెస్ ఇస్, మీరు అందరికీ తెలుసు, చిన్న చిన్న ఇష్యూస్ కూడా లీక్ అయితేను బయటకు వెళ్ళి చాలా అందరూ అలర్ట్ అవుతారు. అదేవిధంగా ఇది మన రాష్ట్రకే సీమిత కాకుండా బయట రాష్ట్రాల్లో కూడా అఫెన్స్లతో పాల్గొన్నారు కాబట్టి వీ హ్యాడ్ టు కీప్ అ వెరీ టైట్ కవర్. చాలా గర్వంగా ఈరోజు చెప్పుకుంటున్నాము. లెట్ మీ ఫస్ట్ కంగ్రాచులేట్ అడిషనల్ ఎస్పీ ఆర్ఎఫ్ అండ్ ఎస్సీబీ ఆఫీసర్స్, ఇంక్లూడింగ్ ఆల్ ద CIs, DSPs and everybody who spoke and worked on the case. Congratulations on a great job done. I should also give my sincere gratitude and appreciation to Shri Vinit Brijlal IPS garu, కమిషనర్ గారికి, SCB కమిషనర్ గారికి ప్రతి స్టేజ్లో మానిటర్ చేస్తూ అందరిని మోటివేట్ చేసి హీఈస్ ద కీ మ్యాన్ బిహైండ్ రన్నింగ్ దిస్ హోల్ గుడ్ ఆపరేషన్ దట్ వీ ర్యాన్. మీరందరూ డీటెయిల్స్ చెప్తుంటే మీరే ఆశ్చర్యంగా దీనికి అంటే క్వశ్చన్లు కూడా ఎక్కువ ఉంటాయి. తర్వాత టోటల్ 16,128 బాటిల్స్ ఇప్పటి వరకు హైయెస్ట్ నంబర్ ఆఫ్ సీజర్స్ ఆఫ్ ఫేక్ లిక్కర్ దట్ వీ హావ్ కాట్. అంటే ఇప్పుడు హైయెస్ట్ నంబర్ అని చెప్పి విశాఖ ఏజెన్సీలో మావోయిస్టుల పోస్టల్స్ కలకలం రేపుతున్నాయి. పెదబయలు సమీపంలో మావోలు ఈ పోస్టల్స్ను విడుదల చేశారు. ఇటీవల ఒరిస్సాలో జరిగిన మావోయిస్టుల ఎదురుకాల్పుల నేపథ్యంలో వీటిని విడుదల చేయడం సంచలనంగా మారింది. దీంతో ఏజెన్సీలో ఎలాంటి పరిణామం ఎదురవుతుందోనని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చాగలమరి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో విశేష పూజలు, పోటెత్తిన భక్తులు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో మంత్రి విశ్వరూప్ పర్యటన, నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ. ఇంటి పన్ను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ, వ్యతిరేకించిన సిపిఎం పార్టీ నేతలు.
విశాఖలో దివ్యాంగుల రిలే నిరాహార దీక్ష, హక్కుల చట్టాన్ని ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్. కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేరు మారుస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆరోపణ. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.